ఈ మధ్యన మనం మయోసైటిస్ అనే ఒక అంశం గురించి సోషల్ మీడియాలో బాగా వింటా ఉన్నాం. ముఖ్యంగా సెలబ్రిటీస్ అయిన సమంత లాంటి యాక్ట్రెస్ దీనివల్ల సఫర్ అవ్వటం వల్ల ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ మయోసైటిస్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మయోసైటిస్ లో మయోస్ అంటే మజిల్, అంటే తెలుగులో దీన్ని మనం కండరం అంటాం. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఏదైతే మజిల్ మీద ఇన్ఫ్లమేషన్ జరుగుతుందో దానిని మనం మయోసైటిస్ అంటాం. ఇది ఒక రకమైన కీళ్ళవాతం. ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ ఆర్గాన్స్ని ఫారిన్ బాడీస్ అనుకుని వాటి మీద ఫైట్ చేయడం అన్నది స్టార్ట్ చేస్తుంది. సో యాంటీబాడీస్ ఏ బాడీ పార్ట్ మీద అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ బాడీ యొక్క పార్ట్ యొక్క డిస్ఫంక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడితే నెఫ్రైటిస్ అని, మజిల్ మీద ఎఫెక్ట్ పడితే మయోసైటిస్ అని, ఇట్లా ఆర్గాన్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ బట్టి మనం వీటిని క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఈ మయోసైటిస్లో ముఖ్యంగా కండరం మీద ఎఫెక్ట్ అన్నది తరచుగా ఉంటుంది. అలానే కండరంతో పాటు వేరే అవయవాలైన చర్మం, ఊపిరితిత్తుల మీద కూడా దీని ఎఫెక్ట్ చూస్తూ ఉంటాం. చాలా వరకు దీనిని అర్లీగా ఐడెంటిఫై చేసి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వీటి వల్ల కలిగే కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. సో ముఖ్యంగా దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తొలి దశలో చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, అంటే చాలా వేగ్గా ఉంటాయి. ఒక పర్టికులర్ లక్షణం అంటూ మనం దీన్ని ఐడెంటిఫై చేసుకోగలిగే లక్షణం అంటూ చాలా వరకు ఉండదు. జ్వరం రావడము, కండరాల నొప్పులు రావడము, బరువు తగ్గిపోవటం, ఆకలి తగ్గిపోవటం, ఇటువంటి చిన్న చిన్న లక్షణాలతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందిలో కండరాల దగ్గర విపరీతమైన నొప్పి అన్నది కూడా ఫస్ట్ సిమ్టమ్ అయి ఉండొచ్చు. సో గ్రాడ్యువల్గా ఈ లక్షణాలు అన్ని ప్రోగ్రెస్ అవుతా మజిల్ మీద ఎఫెక్ట్ పెరుగుతున్నప్పుడు వీళ్ళకి పెరాలసిస్ వచ్చినట్లు కాళ్ళు చేతులు పడిపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ప్రాక్సిమల్ మజిల్స్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది. అంటే మోచేతి నుంచి షోల్డర్ వరకు ఉన్న కండరాలు, అలానే మోకాల నుంచి మన తొంటె వరకు ఉన్న కండరాలు, మన ట్రంక్ అంటే వీపు దగ్గర ఉన్న కండరాలు అన్నది చాలా కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవి ఎఫెక్ట్ అయినప్పుడు దీనికి తగ్గట్టు లక్షణాలు అన్నది వస్తాయి. చాలా వరకు ఈ చేతుల దగ్గర కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు తల దూకోవటంలో కానీ, జడ వేసుకోవటంలో కానీ, బట్టలు వేసుకోవటం, ముఖ్యంగా షర్ట్ వేసుకోవటం కానీ, బ్లౌజెస్ వేసుకోవటంలో కానీ, ఆర్ ఓవర్ హెడ్ ఆబ్జెక్ట్స్ అంటే గబుక్కున పైనున్న అల్మారాలోవి ఏదైనా ఆర్టికల్స్ తీయటంలో కానీ వీళ్ళు చేతులు పైకెత్తటంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఎత్తే సమయంలో వీళ్ళకి విపరీతమైన నొప్పి రావచ్చు, ఆర్ ఆ పవర్ తగ్గిపోవటం వల్ల అసలు దానికి ఆ కండరంలో పవర్ లేదు అన్నట్లు పెరాలసిస్ వచ్చినట్లు అయిపోతారు. వాళ్ళు చేతులు అన్నది పైకెత్తలేరు. అలానే తొంటె దగ్గర కండరాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఇండియన్ టాయిలెట్స్లోంచి కూర్చుని లేవడం, మంచం మీద నుంచి కానీ చైర్ మీద నుంచి కూర్చుని లేవటం కానీ, ఆర్ మంచం మీద అటు ఇటు పొరలటం కానీ ఇవన్నీ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. నడవడంలో కానీ మెట్లెక్కడంలో కానీ వీళ్ళు అంత ఈజీగా చేయలేరు. చాలా విపరీతమైన నొప్పి అండ్ ఎట్ ద సేమ్ టైం వీక్నెస్ కూడా ఉంటుంది ఈ మజిల్లో. సో ముఖ్యంగా ఈ ప్రాక్సిమల్ మజిల్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇటువంటి లక్షణాలు చూస్తాం. చాలా వరకు ఈ మజిల్స్ ఎఫెక్ట్ అవ్వటం అన్నది ఇనీషియల్గా కూడా చూస్తూ ఉంటాం. అట్లా కాకుండా ఈ టైంలో మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే గ్రాడ్యువల్గా ఈ మజిల్స్తో పాటు మన బాడీలో ఊపిరి తీసుకోవడానికి కావాల్సిన మజిల్స్ అంటే రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అలానే మనం మింగడానికి కావాల్సిన ఈసోఫేజియల్ అంటే ఫెరింజియల్ మజిల్స్, ఇటువంటి మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇట్లా ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏదైనా తిన్నప్పుడు మింగేటప్పుడు మాత్రం అది లోపలికి వెళ్లకుండా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో ఆస్పిరేషన్ అని అంటాం. సో గబుకున గొంతులోంచి పొట్టలోకి వెళ్ళినప్పుడు అది పైకి వచ్చే తరుణంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మనం కామన్గా పొరమారటం అని అంటాం. దీన్ని మనం ఆస్పిరేషన్ అని కూడా అంటాం. ఇట్లా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే ఆ మెకానిజం, ప్రొటెక్టివ్ మెకానిజంకి కావాల్సిన కండరాలన్నీ వీక్ అవ్వడం వల్ల ఈ ఒక్క కాంప్లికేషన్ జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి సడన్గా అట్లా ఆస్పిరేట్ చేసుకున్నప్పుడు లంగ్లో ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, సడన్గా చనిపోయే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి.
అలానే ఊపిరి తీసుకోవడానికి కావాల్సిన ఈ రెస్పిరేటరీ మజిల్స్ మీద ఎఫెక్ట్ పడడం అనేది చాలా సివియర్ కాంప్లికేషన్ ఈ మయోసైటిస్లో. వీళ్ళలో ఊపిరి పీల్చుకోలేరు, ఆయాసం వస్తూ ఉంటుంది, సరైన ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళకపోయేసరికి ఒంట్లో సాచురేషన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో వీళ్ళల్లో ఒక్కొక్కసారి వెంటిలేటరీ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. సో అర్లీ స్టేజెస్లో మనం దీన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఇటువంటి సివియర్ కాంప్లికేషన్స్ని మనం చాలా వరకు ప్రివెంట్ చేసుకోగలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మనం మజిల్ కూడా వీక్ అవుతున్నప్పుడు ట్రీట్మెంట్ సరైన టైంలో ఇవ్వటం వల్ల ఈ వీక్నెస్ అన్నది పర్మనెంట్గా సెట్ అవ్వదు. మజిల్ పవర్ అన్నది ఇమ్మీడియట్గా ఇంప్రూవ్ అయిపోయి, సో వాళ్ళ పవర్ ఈ మయోసైటిస్ రాకముందు ఎట్లా ఉందో 99% అట్లానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి మెయిన్గా క్లినికల్ మేనిఫెస్టేషన్స్, అంటే క్లినికల్గా వాళ్ళకి ఏమున్నాయి దానిని బట్టే మనం చాలా వరకు ఇటువంటి మయోసైటిస్ జబ్బులు లాంటివి డయాగ్నోస్ చేయటం అన్నది కుదురుతుంది. కొంతమందిలో చర్మం మీద ఎర్రగా మచ్చలు రావటం, ముఖ్యంగా ఈ మయోసైటిస్లో కూడా డర్మటోమయోసైటిస్ అనే వెరైటీలో చర్మం మీద ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. వీళ్ళలో కళ్ళ చుట్టూతా ఎర్రగా కందిపోవటం, మెడ దగ్గర వీపు పైన ఎర్రగా మచ్చలు రావడం, అట్లానే చేతి వేళ్ల మీద ఎర్రగా మచ్చలు రావడం, ఎస్ఎల్ఈ అనే కీలవాతంలో చూసినట్లు ఈ మేలార్ ర్యాష్ కానీ ఆర్ సూర్యకిరణాలకి వీళ్ళ శరీరం బాగా సెన్సిటివ్గా ఉండి ఫోటో సెన్సిటివిటీ అంటాం దాన్ని, ఫోటో సెన్సిటివ్ వల్ల ర్యాష్ రావటము, దురద రావటం అన్నది జరుగుతుంది. అలానే వీళ్ళల్లో కోల్డ్ క్లైమేటిక్ టైమ్స్లో కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళకి ఈ వేళ్ళన్నీ తెల్లగా ఎర్రగా నీలంగా కందిపోతూ ఉంటాయి. దీన్ని మనం రేనాట్స్ అంటాం. అలానే ఇందాక చెప్పినట్లు ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ని మనం ఐఎల్డి అంటాం. సో ఈ మయోసైటిస్లో ఐఎల్డి అన్నది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్. దీనివల్ల మనకి ఊపిరితిత్తుల మీద ఒక పొరలాగా ఫామ్ అయిపోయి మనం పీల్చుకునే గాలిలో ఉన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా ఊపిరితిత్తుల్లోంచి వేరే అవయవాలకి వెళ్ళదు. సో గ్రాడ్యువల్గా ఈ పొర ఫామ్ అవ్వడం వల్ల మన బాడీకి సరైన ఆక్సిజన్ అన్నది దొరక్క వీళ్ళకి ఆయాసం రావడము ఆర్ ఆక్సిజన్ తక్కువైనప్పుడు వేరే ఇతర కాంప్లికేషన్స్ రావటం అన్నది జరుగుతుంది. అయితే ఈ చర్మం మీద ఎఫెక్ట్స్ కానీ ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్స్ కానీ ఆర్ ఈ కండరంలో ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు అందుబాటులో ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది స్టిరాయిడ్స్. సో ఎప్పుడైతే సివియర్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళలో స్టిరాయిడ్స్ అన్నది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నమాట. ఈ కోవిడ్ వచ్చాక చాలామందికి స్టిరాయిడ్స్ అంటే భయం స్టార్ట్ అయింది. స్టిరాయిడ్స్ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, స్టిరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకోరు. కాకపోతే మయోసైటిసే కాదు, ఏ రకమైన కీలవాతాల్లో అయినా సరే మేజర్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడినప్పుడు స్టిరాయిడ్స్ అన్నది వాళ్ళని ప్రాణాపాయ స్టేజ్ నుంచి బయటకు తీసుకుని వస్తాయి. ఈ స్టిరాయిడ్స్ సరైన మోతాదులో వాళ్ళ వెయిట్కి తగ్గట్టు వాళ్ళకున్న డిసీజ్ యొక్క సివియారిటీని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న అదర్ కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇటువంటివి అన్నిటినీ పరిగణలోకి తీసుకుని సరైన పద్ధతిలో సరైన డోస్, రుమటాలజిస్ట్ అన్న వాళ్ళు ఈ స్టిరాయిడ్ డోస్ని ఈ అన్నిటిని పరిగణలోకి తీసుకుని ఈ ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అన్నది డిసైడ్ చేస్తారు. ఈ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల మన బాడీలో ఏదైతే ఆటో యాంటీబాడీస్ వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అది న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఎక్కడ వరకైతే ఈ ఇన్ఫ్లమేషన్ని మనం స్ప్రెడ్ అయిందో దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఫర్దర్గా ఈ బాడీ పార్ట్స్ మీద డ్యామేజ్ అన్నది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ స్టిరాయిడ్స్ అన్నది ఎక్కువ రోజులు ఇవ్వలేం కాబట్టి ఈ స్టిరాయిడ్స్తో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ స్టిరాయిడ్ ప్లేస్లో మనం వేరే టాబ్లెట్స్ అన్నది ప్యారలల్గా స్టార్ట్ చేస్తాం. స్టిరాయిడ్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫ్లమేషన్ని చాలా అర్లీగా కంట్రోల్ చేయొచ్చు, ఇమీడియట్గా కంట్రోల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ స్టిరాయిడ్ స్పేరింగ్ మందులన్నీ కొంచెం స్లోగా పనిచేస్తాయి, స్టిరాయిడ్స్ లాగా అంత క్విక్గా పనిచేయవు. సో ఈ స్టిరాయిడ్ స్పేరింగ్ మందులను కూడా మనం స్టిరాయిడ్స్తో పాటే ప్యారలల్గా స్టార్ట్ చేస్తాం. గ్రాడ్యువల్గా ఈ స్టిరాయిడ్ డోసెస్ని నెమ్మదిగా తగ్గించుకుని ఈ స్టిరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ యొక్క డోసెస్ని నెమ్మదిగా పెంచుకుంటాం. సో దీనివల్ల లాంగ్ టర్మ్లో మనకి స్టిరాయిడ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని కూడా చాలా వరకు నియంత్రించవచ్చు. 80 to 90% మంది ఈ బేసిక్ ట్రీట్మెంట్ మొడాలిటీస్కి ఇంప్రూవ్ అవుతారు. బట్ 10 to 20% మంది ఆర్ ఎవరిలో అయితే రెస్పిరేటరీ మజిల్స్ అవన్నీ ఇన్వాల్వ్ అయినాయో ఈ స్టిరాయిడ్స్ ఆర్ స్టిరాయిడ్ స్పేరింగ్ ట్రీట్మెంట్తో ఈ బేసిక్ డ్రగ్స్తో ఇంప్రూవ్మెంట్ అన్నది కొంచెం కష్టంగా ఉంటుంది. వాళ్ళల్లో ఇప్పుడు బయోలాజిక్స్ అంటే ముఖ్యంగా రిటోక్సిమాబ్ వంటి ఇంజెక్షన్స్ కానీ ఆర్ IVIG అనే ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉంటాం. ఈ ఇంజెక్షన్స్ వల్ల ఇంకొంచెం ఫాస్ట్గా ఈ ఇన్ఫ్లమేషన్ అన్నది కంట్రోల్ అవుతుంది,
అండ్ ఎట్ ద సేమ్ టైం డిసీజ్ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఫర్దర్గా కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఉంటాయి. జస్ట్ ఈ మందులతోనే కాకుండా ఈ పేషెంట్స్ ఈ జబ్బుతో బాధపడే పేషెంట్స్ అందరూ ఇమీడియట్గా ఫిజియోథెరపీ కూడా స్టార్ట్ చేయాలి. సో ఈ కండరానికి కొంచెం ఎక్సర్సైజ్ అన్నది అవసరం పడుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ మజిల్ అన్నది వీక్ అయిపోతుంది. సో మందులతో పాటు ప్యారలల్గా వీళ్ళు ఫిజియోథెరపీ సెషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. సో ఈ ఫిజియోథెరపీ వల్ల ఈ కండరం యొక్క స్ట్రెంగ్త్ పెరిగి గ్రాడ్యువల్గా దాని పవర్ అన్నది రీగెయిన్ అవుతుంది. సో మందులు ప్లస్ ఫిజియోథెరపీ రెండు కలిస్తేనే ఈ ట్రీట్మెంట్ యొక్క రిజల్ట్స్ అన్నది మనం మెరుగ్గా చూడగలుగుతాం. సో అల్టిమేట్గా ఇప్పుడు సమంత అనే హీరోయిన్ కూడా ఈ డిసీజ్తో బాధపడుతుంది కాబట్టి చాలా వరకు ఈ మయోసైటిస్ అన్నది ఇప్పుడు లైట్లోకి వచ్చింది. బట్ ఇన్ఫ్యాక్ట్ ఈ జబ్బులన్నీ చాలా డికేడ్స్ నుంచి, కొన్ని సెంచరీస్ నుంచే ఈ జబ్బుల గురించి మనకి తెలుసు. ఈ జబ్బులన్నది అవగాహన లేకపోవటం వల్ల దీని ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు చాలామంది తీసుకోవడంలో చాలా డిలే అవుతుంది. ఈ మయోసైటిస్ అని మనం క్లినికల్గా డయాగ్నోస్ చేశాక కొన్ని పరీక్షలు అన్నది చేస్తాం దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ముఖ్యంగా మజిల్ ఎంజైమ్స్ అంటే సిపికే, ఎల్డిహెచ్ అన్నది చూస్తాము. అలానే కొంతమందిలో రొటీన్గా ఏదో ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళలో లివర్ ఎంజైమ్స్ అనేది ఉంటుంది, ఏఎల్టీ, ఏఎస్టీ అని. అవి కూడా ఎలివేట్ అవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పేషెంట్కి ఇట్లా లివర్ ఎంజైమ్ ఎలివేషన్తో వచ్చి కొంచెం మజిల్ దగ్గర పెయిన్స్ అట్లా అన్నప్పుడు వాళ్ళని ఇమీడియట్గా మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది క్లినికల్గా టెస్ట్ చేసుకోవాలి. క్లినికల్గా కానీ మీకు మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు ఫర్దర్గా ఈ మజిల్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, సిపికే, ఎల్డిహెచ్. ఇవి కూడా టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి ఎలివేట్ అయినప్పుడు ఈ మయోసైటిస్ అనే కండిషన్స్లో ఈ సిపికే, ఎల్డిహెచ్ అనేవి ఎలివేట్ అవుతాయి. అలానే ఇంకొకటి మజిల్ పొటెన్షియల్స్ అని చూస్తాం. నీడిల్ ఈఎన్ఎంజీ అని అంటాం. అంటే మజిల్లో ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఈ ఈఎన్ఎంజీ అనే టెస్ట్ ద్వారా ఈ మజిల్ పొటెన్షియల్స్ అన్నది మనం మెజర్ చేస్తాం. సో ఏ మజిల్ ఇన్వాల్వ్ అయింది, ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యింది అన్నది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇంకా కొంతమందిలో సటల్ చేంజెస్ అంటే వెరీ ఎర్లీ చేంజెస్ ఉన్నప్పుడు ఈ సిపికే, ఎల్డిహెచ్ నార్మల్ ఉండే అవకాశాలు ఉంటుంది. బట్ క్లినికల్గా మనకి సస్పిషన్ చాలా ఎక్కువ ఉంది మయోసైటిస్ అనే జబ్బు గురించి అనుకుంటే వీళ్ళల్లో మనం ఎంఆర్ఐ కూడా చేసి చూస్తాం. సో ఫైనల్గా ఏదైతే కండరం ఎఫెక్ట్ అయిందో ఈ ఎంఆర్ఐ వల్ల కానీ ఈ ఈఎన్ఎంజీ వల్ల కానీ మనకి కండరం అన్నది తెలుస్తుంది. సో ఆ కండరాన్ని మనం చిన్న పీస్ తీస్తాం, దాన్ని మజిల్ బయాప్సీ అంటాం. ఈ మజిల్ బయాప్సీలో కూడా మనకి ఈ మయోసైటిస్ అన్నది నిర్ధారించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇందాక చెప్పినట్లు ఈ మయోసైటిస్లో ముఖ్యంగా 3 రకాలైన వెరైటీస్ ఉంటాయి. ఒకటి డెర్మటోమయోసైటిస్ అని, రెండోది పాలిమయోసైటిస్ అని, అండ్ మూడోది ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్ అని ఉంటుంది. సో ఈ మజిల్ బయాప్సీలో ఈ 3 మయోసైటిస్కి సంబంధించి స్పెసిఫిక్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో అలానే ఇన్ఫ్లమేటరీ మయోసైటిస్ కాకుండా దీనికి వేరే కారణాలు కూడా ఉంటాయి. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మయోసైటిస్ వస్తుంది, కొన్ని మందుల వల్ల కూడా మయోసైటిస్ అనేది వస్తుంది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు కొలెస్ట్రాల్కి వాడే కొన్ని రకాలైన మందుల్లో కూడా ఈ మయోసైటిస్ అన్నది రావటం జరుగుతుంది. సో ఈ మయోసైటిస్ని ముఖ్యంగా మనం క్లినికల్గా పేషెంట్ ఎగ్జామిన్ చేసి దానికి సపోర్టివ్గా ల్యాబ్ ఎవిడెన్స్, ఎంఆర్ఐ అండ్ బయాప్సీ ద్వారా దీన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు. చాలా వరకు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటి, ఆర్ ఈ కీలవాతాలు అంటే ఏంటి అన్నది చాలామందికి అవగాహన లేదు. సో ఎప్పటికైనా ఇట్లా సెలబ్రిటీస్ ఎఫెక్ట్ అయినప్పుడు వీటి గురించి కొంచెం సోషల్ మీడియాలో కానీ ఆర్ మిగతా హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ మొడాలిటీస్ వల్ల కానీ గ్రాడ్యువల్గా ఈ అవేర్నెస్ పెరగటం వల్ల ఈ జబ్బుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోగలుగుతున్నాం. బట్ ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అన్నీ కూడా ఎంత అర్లీగా మనం డయాగ్నోస్ చేసి ఎంత అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే దాని యొక్క కాంప్లికేషన్స్ని మనం ప్రివెంట్ చేయటమే కాకుండా ఆ డిసీజ్ని మనం అంతే తొందరగా మినిమం డ్రగ్స్తో కంట్రోల్కి తెచ్చుకోవచ్చు.